ఉండగా ఒక భక్తుడు వారి ఎదుట కూర్చొని ఉన్నప్పుడు ఒక బల్లి కిచకిచామని పలికింది. బల్లి పలకడం, బల్లి పడడం భవిష్యత్తును సూచిస్తుంది. అతడు సహజమైన జిజ్ఞాసతో బాబాను ప్రశ్నించాడు. బాబా, వెనక గోడపైన ఎందుకు బల్లి కిచకిచామని పలుకుతుంది? దాని మనస్సులో ఏమి ఉండి ఉంటుంది? అది శుభసూచకం కాదు కదా అని అడిగాడు. బాబా అతనితో ఔరంగాబాదు నుండి సోదరి తనను కలుసుకోవడానికి ఇక్కడికి వస్తుందని ఆనందంతో పలుకుతుంది అని చెప్పారు. అది అసలే బల్లి. అదెంత ప్రాణి? దానికి అమ్మా నాన్న అన్న అక్క ఉంటారా? దానికి ప్రపంచ వ్యవహారాలు ఏముంటాయి? బాబా వినోదానికి ఏదో అలా చెప్పి ఉంటారని తనలో అనుకొని అతడు ఊరికే కూర్చున్నాడు. ఇంతటిలో ఔరంగాబాదు నుండి ఒక గృహస్థుడు గుర్రం మీద బాబా దర్శనానికి వచ్చాడు. అప్పుడు బాబా స్నానం చేస్తున్నారు. అతని ప్రయాణం ఇంకా ముందుకు సాగాలి. కానీ దాణా లేకుండా గుర్రాలు నడవవు. అందుచేత శనగలు కొని తేవాలని బజారుకు బయలుదేరాడు. భుజానికి తగిలించుకున్న సంచిలోని చెత్తను దులిపాడు. బల్లిని గూర్చి ప్రశ్నించిన వ్యక్తి ఆశ్చర్యంగా అతన్ని చూడసాగాడు. సంచిని తిరగవేసి నేల మీద కొట్టినప్పుడు అందులో నుంచి ఒక బల్లి నేలపై పడింది. అందరూ చూస్తుండగా అది సరసర గాబరాగా పరుగెత్తింది. బాబా ప్రశ్నించిన ఆ వ్యక్తితో, ఇప్పుడు దాన్ని సరిగ్గా చూడు, అదే ఆ బల్లి సోదరి. దీని చమత్కారం చూడు అని చెప్పారు. ఆ బల్లి అక్కడి నుండి వెంటనే కిచకిచమనే సోదరి శబ్దాన్ని గుర్తించి వయ్యారంగా కులుకుతూ వెళ్ళింది. ఆ అక్కా చెల్లెళ్ళు ఇద్దరూ చాలా రోజులకు కలుసుకోవడం వలన ఆ ప్రేమ అనుపమానం. ప్రేమగా ఆలింగనం చేసుకొని ముద్దులాడుకున్నాయి. బల్లులు స్వేచ్ఛగా ఆనందంగా గిరగిరా అడ్డదిడ్డాలుగా తిరిగాయి. ఎక్కడి ఔరంగాబాదు పట్టణం, ఎక్కడి షిరిడి, ఇదేం విశేషం? అకస్మాత్తుగా ఆ గుర్రపు స్వారీ, అతనితో పాటు బల్లి రావడం వింత కాదు. అది ఔరంగాబాదు బల్లే కావచ్చు, దాణా సంచిలో దూరి ఉండవచ్చు. కానీ బల్లి గూర్చి అడిగిన సమయానికి సరిగ్గా అది ఎలా వచ్చింది? బల్లి కిచకిచమని పలకడం, దానిని గురించి ప్రశ్నించడం, దానికి బాబా అర్థం చెప్పి అనుభవాన్ని కలుగజేయడం అసమానమైన యోగం కలిసి రావడం కాదు.